ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త మిత్రపక్షాలకు చోటు కల్పించడం, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం, పలువురు మంత్రులపై ఉన్న అదనపు శాఖల భారాన్ని తగ్గించడం వంటి అంశాలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం ప్రధానితో కలిపి కేంద్ర మంత్రివర్గంలో 69 మంది ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అంటే 12 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను కొత్త ముఖాలతో భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని కూడా దృష్టిలో ఉంచుకుని కేబినెట్ రూపకల్పన జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ కు ముందే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుందని సమాచారం. బీజేపీలో ఒక వ్యక్తికి ఒక పదవీ విధానం ఉంది. అందువల్ల పార్టీకి సంబంధించిన బాధ్యతలు చేపట్టిన కొందరు మంత్రి పదవులు వదులుకునే అవకాశం ఉంది. ఇటీవల కేబినెట్ నుంచి 3 మంత్రులు తప్పుకున్నారు. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, రైల్వే సహాయ మంత్రి రణ్విత్ సింగ్ బిట్టు పదవులు వీడారు. ప్రస్తుతం 14 మంది మంత్రులు 1 కంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్త మంత్రులను తీసుకుని ఈ బాధ్యతలను వాళ్లకు పంచే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త మిత్రపక్షాలకు చోటు కల్పించడం, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం, పలువురు మంత్రులపై ఉన్న అదనపు శాఖల భారాన్ని తగ్గించడం వంటి అంశాలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం ప్రధానితో కలిపి కేంద్ర మంత్రివర్గంలో 69 మంది ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అంటే 12 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను కొత్త ముఖాలతో భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగే వివిధ రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని కూడా దృష్టిలో ఉంచుకుని కేబినెట్ రూపకల్పన జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ కు ముందే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుందని సమాచారం. బీజేపీలో ఒక వ్యక్తికి ఒక పదవీ విధానం ఉంది. అందువల్ల పార్టీకి సంబంధించిన బాధ్యతలు చేపట్టిన కొందరు మంత్రి పదవులు వదులుకునే అవకాశం ఉంది. ఇటీవల కేబినెట్ నుంచి 3 మంత్రులు తప్పుకున్నారు. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, రైల్వే సహాయ మంత్రి రణ్విత్ సింగ్ బిట్టు పదవులు వీడారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కొన్ని అంటే కేంద్ర మంత్రిమండలి యొక్క పునర్వ్యవస్థీకరణతో పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. మహిళా రిజర్వేషన్తో ముడిపడినటువంటి ఈ డీలిమిటేషన్ బిల్లు పూర్తి స్థాయిలో సంఖ్యాబలాన్ని సమకూర్చుకున్న తర్వాత దీన్ని బిల్లును పై చర్చ జరిగి ఆమోదింపజేసుకొని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ వర్గం కూడా కూర్పు జరిగింది. ఆ మేరకు గత వారమే దీనికి సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇదే తరహాలో కేంద్ర మంత్రిమండలి కూడా పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం, ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ముందుగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి 3 రోజుల పాటు. ఆ 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాల్లో ఈ డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపు చేసుకున్న తర్వాత కేంద్ర మంత్రి మండలి వైపు దృష్టి సారించి దానిలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. అన్ని పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా అకాలీదళ్ పార్టీ కొత్తగా పంజాబ్లో బీజేపీతో జత కట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అకాలీదళ్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా డిఎంకే పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చీలిక వర్గం కూడా ఇప్పటికే బీజేపీలో చేరిపోవడం జరిగింది. కాబట్టి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తుంది. ముందుగా ప్రత్యేక సమావేశాలు, ఆ తర్వాత ఈ కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్కు ఈ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ఎస్టీ ఎంపీ నగేష్ కూడా ఛాన్స్ ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ కూడా ఈ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో అవకాశం కల్పించేందుకు అవకాశం ఉంటే తెలుస్తుంది. ఇకపోతే బీజేపీతో సహభాగ సమపక్షంగా ఉన్నటువంటి జనసేన గనక కోరినట్లయితే బాలశౌరికి కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా తెలుగు రాష్ట్రాలకు
సంబంధించి Right. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ లాంటి ముఖ్యమైనటువంటి రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేందుకు గాను వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా దేశవ్యాప్తంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు అదేవిధంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి మార్పులు చేర్పులు చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ముందుగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు, ఆ తర్వాత కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.